తయారు చేస్తున్నాను చూడండి. చాలా వెరైటీగా చేస్తున్నాను. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు అన్నీ వేసుకోవాలి. అవి వేగిన తర్వాత వెజిటేబుల్స్ అన్ని రకాలు వేయాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఒక 2 ఎండుమిర్చి, వెజిటేబుల్స్ అండి, ఆనియన్, టమోటా, ఎల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కరివేపాకు, జీడిపప్పు, దోసకాయ, క్యారెట్ అన్నీ మన వెజిటేబుల్స్లన్నీ ఇందులో వేసి జీలకర్ర, ఆవాలు వేయాలండి. ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ నూనెలో వేయాలి. పచ్చిమిర్చి, కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి. అందులో అవన్నీ వేసిన తర్వాత అందులో పసుపు